నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండి మా ప్రభు అయిన దేవుడు అయిన మీరు పరిశుద్ధులు అని నిత్యం దూతల చేత స్తుతింపబడుతున్న దేవుడవు. అలాగే ఈ పరిశుద్ధ దినమందు ప్రపంచవ్యాప్తంగా మీ ప్రజలు కూడుకున్న స్థలాల్లో మీరు ఘనత మహిమ ప్రభావాలు స్తుతి స్తోత్రములు పొందుకొంచున్న దేవుడు అయి ఉన్నారు. ప్రభువా, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే ఇప్పటికీ నీ మందిరాన్ని నడిపించిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరి కొరకై జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువా, వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, మందిరానికి సకాలంగా నడిపించండి. నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రభువా, మాకు దీవెనకరముగా మేమందరము క్రమముగా నీ మందిరములో నీదుట ప్రవర్తించి మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయండి. అందుకొరకు నా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. నీ వాక్యముతో మా హృదయాలు నింపుకున్నట్లు సహాయం చేయండి. నీ పరిశుద్ధ రక్తంతో కడుగబడి నీ పరిశుద్ధ మార్గంలో స్థిరపరచబడి సంతోషాన్ని మీ ఆశీర్వాదం పొందుకోవడానికి మీ కృపను మాకు అందరికీ దయచేయను ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఆ రీతిగా మమ్మల్ని క్రమముగాను దేవునికరముగాను నడిపించి సమస్తములో మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి కోరహ్ కుమార్ రాసినటువంటి 84వ కీర్తనను బత్తెన బాబు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతాడు. ఈ ఆరాధనలో కీర్తన గ్రంథంలో నుండి కోరాహు కుమారుడు రాసిన కీర్తన 84వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. చివరి వచనం అందరము కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాని దీవెలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనపడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మాకేడేమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడేమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షింపబడును గాక. ఆమేన్. పేర్లు ఇచ్చిన వారిలో మురళి మాత్రమే వచ్చున్నాడు, కాబట్టి మురళి వచ్చి మొదటి పాట పాడతాడు.
నీకిష్టమైనదే కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వల దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వల దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు.
స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా నిన్ను చూడా నిన్ను చేరా పరితపించే నా ప్రాణమే నిన్ను చూడా నిన్ను చేరా పరితపించే నా ప్రాణమే ఎల్లవేళ విన్నపాల కరుణ చూపే నీ స్నేహమే ఎంత ప్రేమ నిమిషమైనా వీడిపోని సంబంధమే సంతమైన ఆనందమే నీ స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా ఆశ తీరా యేసు నీలో పరవశించే నా ప్రాణము ఆశ తీరా యేసు నీలో పరవశించే నా ప్రాణము ప్రాణనాథా ఎన్నడూ
చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
చేయబడినటువంటి లేఖన భాగములను రజనీ జితేష్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు చే రచింపబడిన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవుడి కొద్ది వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ నేటి పరిశుద్ధ ఆరాధనకై మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యానం నిమిత్తం చదవబడినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-4 వచనాలు చదువుగా మనం విని ఉంటున్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటంటే దేవుని బహుమానముకైనటువంటి నియమాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బహుమానము కొరకైనటువంటి నియమాలు అనే అంశాన్ని చదివిన వాక్య భాగాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోతున్నాం. మనమందరం కూడా దేవుని బహుమానాల కొరకు ఆశిస్తున్నటువంటి వారమే. పండుగ దినాలు సమీపిస్తూ ఉన్నాయి కనుక దేవుని వాగ్దానాల కొరకు మనం ఎంతగానో ఎదురు చూస్తాం. అలాగే దేవుని బహుమానం అంటే కూడా మనకెంతో ప్రియం. ఉదాహరణకి 127వ కీర్తనలో చెప్పినట్టుగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ గర్భఫలం కొరకు మనం ఎంతగా ప్రయాసపడతాం, ఎంతగా గర్భఫలాన్ని బట్టి సంతోషిస్తాం ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ ప్రసవ వేదన చాలా భరింపరానటువంటి ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదన కూడా మనం మరిచిపోతాం గర్భఫలాన్ని చూచి, లేక దేవుని బహుమానాన్ని చూచి. అంత సంతోషిస్తాం దేవుని బహుమానం. ఆ గర్భఫలం అనేది ఈ లోకములో దేవుడిచ్చే బహుమానం, ఈ శరీర సంబంధమైన దేవుని బహుమానం. అయితే ఇక్కడ దేవుడు చెప్పుచున్నది ఏమిటంటే ఆత్మ సంబంధమైన బహుమానం, పరలోక సంబంధమైన బహుమానం. ఇంకెంత శ్రేష్టమైందో ఆలోచన చేయండి. గర్భఫలమే ఈ లోక సంబంధమైన దేవుని బహుమానం అయితే ఆ బహుమానం కొరకు ఎంత ప్రయాసతో కూడుకున్న ఆ యొక్క ప్రసవేదన కూడా భరించడానికి సిద్ధపడి గర్భం దాల్చడానికి ఇష్టపడతాం.
దేవుని బహుమానాన్ని పొందుకుని సంతోషించడానికి. మరి పరలోక సంబంధమైన బహుమానం అది రక్షణ, దేవుని యొక్క రాజ్యంలో మన నివాసం. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, నేను వచ్చి మళ్ళా నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను. మనకి ఈ లోకంలో ఏదైనా ఒక నివాసం బహుమానంగా ఇస్తేనే సంబరపడిపోతాం. టాటా చనిపోతూ రాసిన వీలునామాలో కుక్కకి కూడా, పనివాడికి కూడా ఆస్తిలో వాటా రాసి వెళ్ళాడు. ఆ పనివాడి ఎంత సంతోషించి ఉంటాడు. అలాగే పరలోకంలో నివాసం, ఈ లోకంలో నివాసం మనకు బహుమానంగా ఇస్తేనే సంతోషిస్తాం. ఇక పరలోకంలో నివాసం దేవుడు మనకు బహుమానంగా ఇస్తున్నాడంటే ఇంకెంత గొప్ప భాగ్యం. ఇక దేవుని రాజ్యంలో మనకు పౌరసత్వం ఇస్తున్నాడంటే, అమెరికా పౌరసత్వం రావడానికి, గ్రీన్ కార్డు రావడానికి ఎంతో ప్రయాసపడి ఖర్చు పెట్టుకొని ఎదురు చూసి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేసి గ్రీన్ కార్డు వస్తే, అమెరికా దేశం పౌరసత్వం వస్తే సంబరపడిపోతాం. ఇక ఆకలి దప్పులు లేనటువంటి, దొంగలు లేనటువంటి, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క రాజ్యం యొక్క వారసత్వం లేక పౌరసత్వం ఇస్తే అది ఎంత శ్రేష్టమైన బహుమానం. అట్టి బహుమానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడంటే, అట్టి బహుమానం కొరకు మనము ఎలాంటి కఠినమైన నియమాలనైనా మనం పాటించాల్సిందే. ఈ లోకంలో బహుమానాల కొరకు మనం కొన్ని నియమాలు పాటిస్తాం. మరి దేవుడిచ్చే బహుమానం కొరకు కూడా కొన్ని నియమాలు మనం పాటించాలి. ఆ నియమాలు ఏమిటో పౌలు భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని అనుసరించి ఆవరించి ఉన్నందున అంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున 11వ అధ్యాయంలో చెప్పినటువంటి విశ్వాస వీరుల జాబితా మనం చూస్తాం. విశ్వాస వీరులు అని అంటాం. 11వ అధ్యాయంలో చెప్పినటువంటి వ్యక్తులు, వారందరినీ ఉదహరిస్తూ చెప్పిన మాట ఇది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా, మేఘాలు ఏ రీతిగా మనల్ని ఆవరించి ఉన్నాయో ఆ రీతిగా బైబిల్లోని పరిశుద్ధులందరూ కూడా బైబిల్లో అక్షర రూపంలో, అక్షర మేఘాలుగా, ఉపోద్ఘాతాల్లో, ఉపన్యాసాల్లో శబ్దమేఘాలుగా మనల్ని ఆవరించే ఉన్నారు. మనల్ని ఆవరించి ఉన్నది ఎవరు? భక్తులు సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉంటూ ఉండగా ఏం చేయమంటాడు? మనము కూడా, అంటే వారితో కూడా కలిపి చెబుతున్నాడు. ఆ సాక్షి సమూహముతో కలిసి మనము కూడా, బైబిల్లో చెప్పిన భక్తులతో కలిసి మనము కూడా, వారిలాగే మనము కూడా ఏం చేయాలట? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, పరలోక సంబంధమైన దేవుని బహుమానాన్ని పొందుకోవాలంటే మనం పాటించాల్సినటువంటి నియమాల్లో మొట్టమొదటి విషయం ఏమిటి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులందరూ ఆ పని చేశారు. కాబట్టి మనము కూడా అంటున్నాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఆ 11వ అధ్యాయంలో ఉన్న వ్యక్తులందరి పక్షంగా. వారిని ఉదహరించి ఇంత గొప్ప సాక్షి సమూహము వలె మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఇది మొదటి నియమం. ప్రతి భారము అంటే పాపభారం. మన పాపభారాన్ని దేవుడు మోసినాడు మనకు బదులుగా. అందుకే ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. కయ్యను, అయ్యో నా పాప భారం యొక్క శిక్ష నేను భరించలేనంత గొప్పది అని అంటున్నాడు. దానియేలు అంటున్నాడు 9వ అధ్యాయంలో, మా పాప భారాన్ని బట్టి మేము 70 సంవత్సరాల చెరలో
నలిగిపోయామంటూ ఉన్నాడు. కనుక పాప భారం మనం విడిచిపెట్టాలి. ఎంతకాలమని ప్రయాసపడి పాప భారాన్ని మోస్తాం? ప్రయాసపడి పాప భారం మోయించిన వాళ్ళారా అంటున్నాడు దేవుడు. అంటే పాప యొక్క భారాన్ని పాపులందరూ మోయిస్తూ ఉన్నారు. సులభంగా కాదు, ప్రయాసతో వారికి పాప జీవితంలో వారు భారం మోసుకుంటూ ఉన్నారు. కనుక నీ జీవితంలో భారం పోవాలంటే నువ్వేం విడిచిపెట్టాలి? నీ పాపమును విడిచిపెట్టాలి. ప్రతి భారమును దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి నీకు భారంగా ఉందే, ఆ భారమును నీ విడిచిపెట్టాలి, ఆ పాపమును నీ విడిచిపెట్టాలి. రెండవ మాట ఏం చెప్పాడు? సులువుగా చిక్కులు పెట్టు పాపమును. పాపం ఏం చేస్తుంది అంటే మనకు భారంగా ఉంటుంది. అనేక విషయాల్లో అది మనకు భారంగా ఉంటుంది. మనం భరించలేని రీతిలో మనల్ని నడిపిస్తుంది. రెండవది సులువుగా చిక్కులు పెడతా, అంటే చాలా తేలిగ్గా సమస్యల్లో మనల్ని ఇరికిస్తాయి. చాలా సులభంగా చిక్కుల్లో పెట్టేటట్టు పాపం కూడా ఉంది. సమస్యల్లో, తనకు మాలిన సమస్యల్లో, మనకు ఇష్టం లేని సమస్యల్లో మనల్ని చిక్కిస్తుంది పాపం చేసే పని. యేసు ప్రభుని కూడా మాటల్లో చిక్కించుకోవాలని పాపులు ప్రయత్నం చేశారు, ఆయన శోధించారు. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలోని దేవుని బహుమానం పొందుకోవాలంటే మొదటి నియమమైనటువంటి భారభరితమైన పాపమును, సమస్యల్లో మనల్ని నెట్టేటటువంటి ఈ పాపమును మనము విడిచిపెట్టాలి. సమస్యలు మనం ఎవరం కోరుకోం, భారాన్ని మనం ఎవరం కోరుకోం. మనకి ఇష్టం లేనిది, మనకు కష్టమైనది ఇంకా ఎంతకాలం మనం ఆలోచన చేయండి. రాజీ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాప క్షమాపణ ఇచ్చేటటువంటి యేసయ్య మన దేవుడు. మన పాపభారాన్ని తొలగించి, మన సమస్యలు తొలగించి నెమ్మదినిచ్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని దేవుడు ప్రేమతో అంటున్నాడు, పండుగ దినాలు సమీపిస్తున్నటువంటి ఈ దినాల్లో అంటున్నాడు, తన ప్రజలను ప్రేమించిన వాడై చెబుతున్నాడు, ఇదిగో నేనిచ్చే బహుమానం నా చేతిలో ఉన్నది, శ్రేష్టమైన బహుమానం నా చేతిలో ఉన్నది మీ కొరకు. దాన్ని మీరు పొందుకోవాలంటే మొట్టమొదట మీరు పాపమును విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నావా? ఆలోచన చేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం ప్రకారంగా మరణకరమైన పాపము కలదు, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము గలదు. సకల దుర్నీతియు పాపము అన్నాడు. నీ మనస్సాక్షికి విరోధమైన ప్రతిదీ పాపమే. సకల దుర్నీతి, అవినీతి పాపమే. ఆ పాపంలో 3 రకాలు ఉన్నాయి. 1 మరణకరమైన పాపము, 2 మరణకరము కాని పాపము, 3 క్షమాపణ లేని పాపము. పాపము అనే హెడ్డింగ్ పెట్టుకుంటే ఒక భాగం క్షమాపణ లేని పాపం, పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా చేసేది. 2వ భాగం మరణకరమైన పాపం. ఈ మరణకరమైన పాపంలో ఇంకొకటి మరణకరము కాని పాపం కూడా ఉంది. ఈ మరణకరము కాని పాపానికి ఈ జీవితంలోనే దెబ్బలు తగులుతాయి. తెలియక చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును, తెలిసి చేసిన వానికి మరిన్ని తగులును అంటాడు వాక్యంలో. కనుక పాపంలో ఈ 3 రకాల విభాగాలు ఉన్నాయి. కనుక ఈ 3 రకాల పాపాలు విడిచిపెట్టండి. మరణకరమైన పాపము గలదు, మరణకరము కాని పాపము గలదు, క్షమాపణ లేని పాపము గలదు. ఈ పాపాలు మనం విడిచిపెట్టాలి. సకల దుర్నీతి పాపమే అన్నాడు. అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం. ఏ ఏ ఆజ్ఞలు మనం అతిక్రమిస్తున్నామో మనం పరీక్ష చేసుకోవాలి, ఎవరికి వారుగా. కొన్ని ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటాం, కొన్ని ఆజ్ఞలు మనం అతిక్రమిస్తూ ఉంటాం. అందువల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. యాకోబు 2:10 ఏమంటుందంటే, ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును.
కనుక నీవు అతిక్రమించే ఆజ్ఞలను బట్టి నీవు అనుసరించే ఆజ్ఞల వలన ఫలమేమీ నీకు దొరకదు. కనుక నీవు అనుసరిస్తే ఆజ్ఞ అన్నిటినీ అనుసరించాలి. ఏ ఒక్క ఆజ్ఞను కూడా అతిక్రమించడానికి వీలు లేదు. ఓ ఎఫెసు సంఘమా, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ ఒక్క విషయమై నీవు మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేతును. ఆ ఒక్క విషయంలో కూడా మారు మనసు పొందమంటున్నాడు దేవుడు. ఎందుకని? మీ తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులయ్యునుడి. అందుకే అంటాడు, పాతవన్నీ గతించాలి, సమస్తము నూతనం అవ్వాలి, అట్టివారే పరిపూర్ణులు. అట్టివారే పరిపూర్ణుడైన దేవునికి తగిన తనయులు, బిడ్డలు. ఇప్పటికిప్పుడు మన దేవుడు మన జీవితాన్ని పరిశీలన చేస్తే, మన చేతిలో ఒక్కొక్క చీటీ రాసి ఇస్తే, నా జీవితంలో ఎన్ని లోపాలో, మీ జీవితాలు ఎన్ని లోపాలో, కొంతమందికి అంత స్లిప్ ఇస్తాడేమో 1-2 లోపాలు చెప్పి, కొంతమందికి అరచేయి అంత స్లిప్ ఇస్తాడేమో 10 చెప్పి, కొంతమందికి ఒక అరటావి ఇస్తాడేమో 15 చెప్పి, కొంతమందికి ఒక దస్తా పేపర్లు ఇస్తాడేమో. డాక్టర్లు మనకు రాసిస్తారుగా ప్రిస్క్రిప్షన్, మందులు పరీక్షలను రాసి. అట్లా దేవుడు మనల్ని ఆత్మీయంగా పరిశీలన చేసి రాసి ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఇస్తే ఒక్కొక్కరి చేతిలో ఏమాత్రం పేపర్ ఉంటుందో మనం పరిశీలన చేసుకుందాం. మనం అనుసరించే ఆజ్ఞల వలన ఫలం ఉండదు. కారణం అతిక్రమించే ఆజ్ఞల మూలముగా. యాకోబు 2:10 మనం చదువుకుంటున్నాం, వింటున్నాం. కనుక మనకి ఆత్మీయ జీవితంలో దినములు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆత్మీయంగా మనం మార్పు చెందుతూ, ఇంకా బలపడుతూ, ఎదుగుతూ, ఫలించేటటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక పక్కనే ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. అంటే దురాశకి మరణం ఏమవుతాడు? వరుసకి మనవడు అవుతాడు. దురాశ కుమారుడు పాపం, పాపం కుమారుడు మరణం. అంటే దురాశకి మనవడు మరణం. కాబట్టి పాపాన్ని నీవు తీసివేసుకోవాలంటే దాని పునాదైన దురాశను నీవు తొలగించుకోవాలి. నీ హృదయంలో నుంచి దురాశను నీవు తొలగించుకోవాలి. అందుకనే యోహాను పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది. ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి వైరి. స్నేహం చేయువాడు అని చెప్పలే, చెయ్యాలని ఆశించువాడు. లోకంతో స్నేహం చేయాలన్న ఆశ కలిగి ఉంటే అది దురాశ. ఆ దురాశ వలన పాపం కలుగుతుంది. ఈ పాపం ప్రయాసపడి మరణానికి అంటుంది. పాపం వలన వచ్చే జీతం మరణం అంటే అదే. కాబట్టి మరణకరమైన ఆ పాపమును, భారమైనటువంటి ఆ పాపమును, సమస్యల్లో నెట్టివేసేటట్టు ఆ పాపమును విడిచిపెట్టు అంటున్నాడు దేవుడు. నీవు దాన్ని విడిచిపెడితే నేను నీకు బహుమానం ఇస్తానంటున్నాడు. అలాగే తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుతున్నాను. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నాయి. పాపములు చూసారా, మనం వెనక కాదు, మనం దాచిపెడతాం. దాచిపెట్టి అవి మనం వెనక ఉండాలి అనుకుంటాం. మన ముందు అయ్యే మన వెనకాల కూడా అవే. నీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాదు, నీ ఫ్రంట్ నీ బ్యాక్ ఎవరుండారు? నువ్వు ఇష్టపడి కష్టపడి చేసావే ఎవరికి తెలియకుండా, అవన్నీ ముందున్నాయి. నువ్వు గ్రహపాఠనో పొరపాటునో చేసావే అవి వెనకాల ఉన్నాయి. ఎందుకంటే అవి నువ్వు చెప్పుకుంటావు, నేను పొరపాటు ఇది చేశాను, గ్రహపాటు ఇది చేశాను. నువ్వు చెప్పుకునే పాపాలన్నీ నీ వెనకాల ఉన్నాయి. నువ్వు దాచిపెడతావే, దేవుడికి కూడా దాచిపెడతావే. అవన్నీ ఎక్కడున్నాయి తెలుసా? నీకు ముందున్నాయి. మరుగనిది ఏది కూడా
బయలుపరచబడకపోదు. మరి తిమోతి 5:24 మళ్ళా చదువుతున్నాను చూడండి. కొందరి పాపములు, అందరి కాదండోయ్, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి, మాకు తీర్పు తెచ్చండి అని నీవు రహస్యంగా కష్టపడి చేస్తున్న నీవు దాచిపెట్టిన పాపాలు నీ ముందున్నాయి. మనం అనుకుంటాం అవి మరుగై ఉన్నాయి, ఎవరికి తెలియదు అని. అవి మాత్రం మనకు ముందు నడుస్తూ ఉంటాయి. అంటే మన ముందు నడువు అంటే ఏంది? మన ముందు బోర వేస్తుంటాయి. మనం దాచిపెట్టేటట్టు ప్రయత్నం చేస్తుంటే అవి ప్రచారం చేస్తూ ఉంటాయన్నమాట. మన వెనకాల ఉండే పాపాలు మనం చెప్పుకునే పాపాలు అయిపోయినాయి చరిత్రలో. మన గతంలో చేసేసాం, అయిపోయింది, సారీ చెప్పేసాం, దేవునికి క్షమాపణ అడిగేసాం, అయిపోయి వెనకాల ఉన్నాయి. మన ముందుండే పాపాలు, వాటి సంగతి ఏంటి? కాబట్టి నీ ముందు వెనకాల, నీ ముందు ఉండి నేను పాప మార్గంలో నడిపిస్తుంది. నీ వెనకాల ఉన్న పాపాలు నేను అదే పాప మార్గంలో నడుస్తూ ఉంటాయి. లాగేది పాపాలే, నెట్టేది పాపాలే. అందుకే పాపం చేయవాడు పాపమునకు దాసుడు. నువ్వు బయటపడలేవు. నీ ముందున్న పాపాలు నేను లాక్కొని పోతూ ఉంటాయి పాప మార్గంలో. నీ వెనకాల ఉండే పాపాలు నేను నెడుతూ ఉంటాయి పాప మార్గంలోనికి. సులువుగా చిక్కులు పెట్టు పాపములో, భారమైనటువంటి పాపములో. నీకు ముందున్న పాపాలు నీకు భారం, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేంతవరకు. నీ వెనకాలన్న పాపాలు మళ్ళా రేపుతుంటాయి, సులభంగా చిక్కులు పెడుతూ ఉంటాయి. కనుక నీ ముందు నీ వెనక ఉన్న పాపం నీవు విడిచిపెట్టబద్ధుడవై ఉన్నావు. 2 తిమోతి 2 పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4-5-7 వచనాలు క్రమంగా చదువుతాను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబోటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాను. 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. దేవునికి మొహమాటం లేదు, ములాజే లేదు. దేవదూతలని మనుషులని, దేవదూతలంతటి వారే పాపం చేస్తే వీళ్ళు నా రాజ్య వారసులు, నా రాజ్య పౌరులు, వీళ్ళు దేవదూతలు, యుగ యుగములు నన్ను స్తుతించిన వారు అని ఏమైనా మినహాయించాడా? సాతాన్ని అనుసరించేవారు అందరిని తోసేశాడు. ఇక వాడిని అనుసరించకుండా దేవుని యొక్క ప్రధానత్వం ఇచ్చిన నిలుపుకోకుండా ఉండే వాళ్ళని పాతాళలోకములో వేదనకరమ స్థలానికి పరదేశికి మధ్యలో ఉండే అగాధంలో నిత్య పాశ్యములలో కటిక చీకటిలో బంధించాడు తీర్పు వరకు. యోధా పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఆ విషయాన్ని. కాబట్టి దేవదూతలే పాపం చేసినప్పుడు దేవుడు ఏమీ వారిని ఉపేక్షించలే. మోషే పాపం చేసినప్పుడు దేవుడు ఉపేక్షించలే. నీవు చేసిన ఈ దోషాన్ని బట్టి నీవు కనాన్ దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అన్నాడు. కాబట్టి ఉపేక్షించడు ఆయన, మొహమాటం లేదు ఆయనకి, తన మన భేదాలు లేవు ఆయనకి. అందుకని ఆయన పక్షపాతము లేనివాడయ్యాడు. కాబట్టి దేవదూతలంతటి వారే పాపం చేస్తే విడిచిపెట్టని దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా? నిన్ను నన్ను మినహాయిస్తాడా? ఒకటేలే వయ సర్దుకో అంటే సర్దుకుంటాడా? ఈ ఒక్కటేలే ప్రభువా నువ్వు ప్రేమ స్వరూపి సర్దుకో అంటే ఏదైనా సర్దుకుంటాడు, కానీ పాపం విషయంలో సర్దుకునే పరిస్థితే లేదు. ఏ ఒక్కటి అంటాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17-27 వరకు యవనస్తులు వచ్చయ్యా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలంటే ఆజ్ఞలు పాటించన్నాడు. బాల్యం నుంచి పాటిస్తున్నానంటే నీకు ఒకటి కొద్దుగా ఉన్నది అన్నాడు 10:21 వచనంలో. ఆ ఒకటి సరి చేసుకో అన్నాడు. ఒక్కటి సరి చేసుకోలే, ఒకటే ఉంది అతని జీవితం లోపం. ఏమన్నాడు తెలుసా? సూది బెజ్జంలో ఒంటె దురుట సులభం, ఇలాంటి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించే కంటే. అందుకు చెబుతున్నాడు పాపమును నీవు విడిచిపెట్టు. మరణకరమైనది ఆ పాపం, సులభంగా నిన్ను సమస్యలకు నెట్టేది ఆ పాపం, నీకు భారమైనది ఆ పాపం, నీ ముందు వెనకాల నిన్ను పాపంలోనే నెట్టి లాగి పడేసేది పాపం. అలాంటి పాపం విడిచిపెట్టు అంటున్నాడు. యోబు గ్రంథంలో అంటున్నాడు 11వ అధ్యాయం 14-17 వచనంలో, పాపము నీ చేతిలో ఉండుట చూచి
పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించెను. నీ చేతిలో ఏముంది? నీ చేతిలో ఏముంది? పాపం ఉంది. అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టడానికి నీ ఇష్టం. నువ్వు విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టగలవు. నా వల్ల కావడం లేదు పాస్టర్ గారు అనుకుంటూనే ఉన్నా. నా భార్యకి ప్రతి బర్త్డే అప్పుడు, వెడ్డింగ్ డే అప్పుడు ప్రామిస్ చేస్తూనే ఉన్నా, కానీ విడిచిపెట్టలేకపోతా ఉన్నా. ప్రతి జనవరి పండగకి ప్రామిస్ చేస్తూనే ఉన్నాను, కానీ విడిచిపెట్టలేకపోతా ఉన్నా. దొంగ మాటలు అవన్నీ, అవన్నీ అబద్ధపు మాటలు. నువ్వు నిజంగా స్థిరముగా అనుకుంటే నువ్వు విడిచిపెట్టగలుగుతావు. ఎందుకంటే నీ చేతిలో ఉంది. విడిచిపెట్టుటైనను హత్తుకుని ఉండుటైనను అది నీ చేతిలో ఉంది, అంతే. ఇంకొకరి చేతిలో లేదు. నువ్వు విడిచిపెట్టాలని స్థిరంగా అనుకుంటే విడిచిపెట్టేస్తావు, అంతే. నువ్వు అనుకోవాలంతే. నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు అంటే స్థిరంగా అనుకోవడంలే, అనుకోదగినంత రీతి అనుకోవడంలే అన్నమాట. అది ఏదైనా సరే పాపమును నువ్వు నీ చేతిలో ఉండ చూచి. చూడండి, పాపము అన్నాడుగా మొదటి మాట. ఆ పాపములో రెండో మధ్యలో అక్షరం తీసేయండి. పాము నీ చేతిలో ఉండుట చూచి ఏం చేస్తావు నువ్వు? పాము నీ చేతిలో ఉంటే దాని ముఖం ఎంత బాగుంది, దాని పోలికలు ఎవరి పోలికలు, అది అన్ని వివరాలు చూస్తావా? ఏం చేస్తావు? వెంటనే విడిచిపెడతావు. దానికంటే భయంకరమైనది పాపం. పాము నీకు ఈ భౌతిక మరణాన్ని ఇస్తాదేమో, పాపం నీకు భౌతిక మరణాన్ని, ఆత్మీయ మరణాన్ని, యుగయుగములో నరకంలో కాలేటాడు రెండో మరణాన్ని కూడా ఇస్తుంది. పాముని విడిచిపెడతావే నీ చేతిలో ఉండడం చూచి. అంతకంటే భయంకరమైన పాపమును ఎందుకు విడిచిపెట్టవు? పాపాన్ని ఎందుకని గట్టిగా పట్టుకొని ఉంటావు? పాపమును విడిచిపెట్టాలి. చిన్నప్పుడు విన్నాను ఒక కథ, మీరు కూడా వినుంటారు. కోతుల్ని పట్టేవాళ్ళు. హైదరాబాద్లో నేను ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాలలో చదివేటప్పుడు మేము మా రూమ్లో ముగ్గురం, నేను, ఒక అబ్బాయి లంబాడి, ఎవరు శ్రీనివాస నాయక్ మీకు తెలుసు, ఇంకొక అబ్బాయి తిమోతి అని భద్రాచలం, అతడు కోయవాడు. కాబట్టి మేము ముగ్గురు ఒక రూము. ఇక వాళ్ళిద్దరి మధ్య నా పరిస్థితి ఆలోచన చేయండి. సరే, వీడు కోయవాడు కోతులు తింటారు వీళ్ళు. వాడు చెప్తాడు, ఎట్ట పడతారా మీరు కోతులు అంటే? రెండు రకాలుగా పడతారు. అందులో ఒక రకం ఏంటంటే, ఒక డబ్బాలో దానికి ఇష్టమైనటువంటిది చెయ్యి దూరే అంత రంధ్రం చేసి దానికి ఇష్టమైనది వేస్తారంట. ఆ డబ్బా చెట్టుకు కట్టేస్తారంట. ఈ కోతి వచ్చి చెయ్యి పెడుతుంది, చెయ్యి ఏమో దొరుకుతుంది, దాన్ని పట్టుకుంటుంది లోపల ఉండేది. ఇట్లా ఆగితే ఇంక రాదు. ఎందుకంటే పోయేటప్పుడు ఇట్లా పోతుంది చెయ్యి, పట్టిన తర్వాత పిడికిలి పెద్ద అవుతుంది కదా, ఇంక ఈ రంధ్రంలో రాదు. వాడు పట్టుకునేవాడు వేటగాడు వస్తున్నా కూడా ఈ తప్పించుకోవడానికి ఆ చెయ్యి వదిలేసి చెయ్యి వచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇది వదలదు, ఆ చెయ్యి రాదు డబ్బా వాడు వచ్చి పట్టుకునేదాకా. ఇది వదిలితే నీ చేతిలో ఉన్నది ఆ వేటగాడు వేసింది విడిచిపెడితే నువ్వు బతికిపోతావు. కోతి తన చేతిలో ఉన్నదాన్ని విడిచిపెట్టదు, అది బయటపడదు, తప్పించుకోలేదు. ఆ రీతిగా ఉంది మన బతుకులు. కోతి వాటమే. మన చేతిలో ఉన్న పాపము చూచి విడిచిపెట్టడంలే, అది వెన్నంటే వస్తాను. దాని ఫలితమైన మరణం, దాని ఫలితమైనటువంటి భారం, సమస్య అన్నీ వెన్నంటే వస్తున్నా కూడా చూస్తూనే ఉన్నాం. కానీ ఇది విడిచిపెడితే మనం తప్పించుకుంటాం. ఈ పాపను విడిచిపెడితే తప్పించుకుంటాం. విడిచిపెట్టడం లేదు, తప్పించుకోలేకపోతున్నాం. యోబు చక్కని మాట చెప్పాడు, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. నీవు పాపను విడిచిపెట్టావా, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నీవు పాపను పట్టుకున్నావా, దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఇప్పుడు దాకా చెప్పిందంతా మర్చిపోండి, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నీవు పాపమును విడిచిపెడితే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నీవు పాపమును పట్టుకుంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. ఏం కోరుకుందాం? దేవుని చేత విడువబడుట బహుఘోరం. సమయం లేదు, తర్వాత వాక్యానికి వెళదాం. మొదటిగా దేవుని యొక్క బహుమానాన్ని పొందుకోవాలంటే మొదటి నియమం
పాపమును మనం విడిచిపెట్టాలి. రెండవది ఏం చెప్తున్నాడంటే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచూచూ అంటున్నాడు. ఎవరి వైపు చూడాలండి? ఎవరి వైపు చూడాలి? నువ్వు పాపం విడిచిపెట్టావు, మళ్ళీ పాపం వైపు చూడకూడదు. వెనుక ఉన్న వాటిని మరచి అంటాడు పౌలు భక్తుడు. వెనుక ఉన్న వాటిని విడిచిపెట్టేశాను, మర్చిపోయాను నేను, ఇంక మళ్ళీ వాటి వైపు చూడను. అలాగున మళ్ళా కక్కిన దానికి తిరుగు అంటాడు. కాబట్టి మనం విడిచిపెట్టేసాం పాప జీవితాన్ని, మరలా దాని జోలికి వెళ్ళకూడదు, దాన్ని చూడకూడదు. ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? యేసు వైపు చూచుచు. యేసు వైపు నీవు చూడగలిగితే పాటలైతే పాడతాం, కన్నలేని కన్నులేలనయ్యా నిన్ను చూడమన్న, ఎంత కడుపు కోత పాట పాడతాం దేవుని దగ్గర కూడా. ఏడేమో ఆశ ఉండదు యేసుని చూడాలని ఆశ, ఇక్కడి నుంచి మాత్రం భావయుక్తంగా రాగయుక్తంగా ఫేస్లో ఫీలింగ్స్ నిజంగా యేసుని చూడాలని ఆశతో ఉన్నట్టుగానే ఉంటుంది ఫేసు, హృదయంలో మాత్రం ఆశ ఉండదు. కాబట్టి యేసుని నీవు చూడగలిగితే, పాపను విడిచిపెట్టిన తర్వాత యేసుని నీవు చూడగలిగితే నీ జీవితం మారిపోతుంది అంతే. యేసుని గురి పెట్టుకోగలిగితే, యేసే నీకు లక్ష్యమైతే, యేసే నీ గమ్యమైతే నీ జీవితం మారిపోతుంది అంతే. దేవుడు అదే కోరుతూ ఉన్నాడు ఇక్కడ. పాపను విడిచిపెట్టి నీవు యేసు వైపు చూడాలి, మళ్ళీ లోకం వైపు చూడకూడదు, సాతాను వైపు చూడకూడదు. నువ్వు విడిచిపెట్టి పాపం వైపు చూడకూడదు. చూసావంటే మళ్ళీ అదేమంటుంది, నువ్వు విడిచిపెట్టావు మళ్ళీ దాని వైపు చూస్తే నిన్ను బాగా సగౌరవంగా ఆహ్వానిస్తుంది. అబ్బా నన్ను కాకపోతే ఆహ్వానించిందని చెప్పి నువ్వు భుజాలు ఇడ్చుకుంటే వెళ్తావు, ఇంకా పడిపోతావు, ఇంకా లేయలేవు, ఇక నీవు లేయలేవు అంతే, అంతగా పడేస్తుంది. కాబట్టి విడిచిపెట్టే పాపాన్ని ఇంక చూడబాకు, యేసు వైపు చూడు. తూర్పు దేశపు జ్ఞానులండి వచ్చారు. వాళ్ళు వచ్చి, మీరు లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, వారు వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, ఎవరెవరు చూశారు? ఇద్దరిని చూశారు. జ్ఞానులు, మామూలు వాళ్ళు కాదు, జ్ఞానులు వాళ్ళు. మరియను చూశారు, వాళ్ళ జీవితంలో ఏం మార్పు రాలే. మరియను చూసిన తర్వాత ఇది మన వాళ్ళు అందరూ తెలుసుకోవాలి. మరియను చూశారు జ్ఞానులు, వారి జీవితంలో ఏం మార్పు రాలే, వారి హృదయంలో మంచి ఆలోచన ఏమి రాలే. వెంటనే పక్కన శిశువు ఉన్నాడు, ఆయన ఏమో అద్భుత కార్యాలు చేయలే, అద్భుతమైన బోధలు చేయలే, అప్పుడే పుట్టాడు, కొన్ని దినాల శిశువుగా ఉన్నాడు. ఆయన చూడగానే వారిలో ఆనందము పెళ్ళుబికి సాగిలపడి నమస్కారము చేసి బోళమును బంగారమును సామ్రాణిని కానుకలుగా అర్పించిరి. అరే మరియమ్మను చూసినప్పుడు చేయలేదే ఆ పని, మరియమ్మను చూసినప్పుడు కలగలే వాళ్ళకి. మరియమ్మను చూస్తే ఏం జరగదు. యేసయ్యను చూడు, యేసు వైపు చూడు. నీ హృదయంలో, జ్ఞానుల యొక్క హృదయంలో వారు అత్యానంద భరితులైరి. ఆయన పూజార్హుడనే విషయాన్ని గుర్తించిరి. ఎప్పుడు? ఆయన పెద్దవాడై అద్భుత కార్యాలు చేసి నేను దేవుడిని చెప్పుకున్నప్పుడు కాదు, పుట్టిన కొన్ని దినాలలో ఉన్నాడు. ఆయన మాటలు కూడా రావు. అలాంటి పరిస్థితులు ఆయన చూడగానే ఈయన పూజార్హుడు అనే భావం వారిలో కలిగింది. ఆయనకి సాగిలపై నమస్కారం చేసి కానుకలు తెచ్చిన కానుకలు అర్పించినారు. నీ హృదయంలో ఆనందం, నీ జీవితంలో ఆనందం కలగాలంటే నీవు యేసు వైపు చూడాల్సిందే. లోకం వైపు చూస్తే నీకు ఆనందం రాదు. ప్రకృతిలో నీకు కలిగే ఆనందం స్వల్పమే, ప్రభువులో నీకు కలిగే ఆనందం శాశ్వతం. ఆ తూర్పు దేశపు జ్ఞానులు పొందుకున్న ఆనందం నీ జీవితంలో నీవు పొందుకోవాలంటే నీవు యేసు వైపు చూడాలి. సుమయోను చూశాడు యేసు వైపు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తాం 28వ వచనం నుంచి. సుమయోను యెరూషలేములో ఉన్నాడు, భక్తిపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధాత్మ కొరకు ఆయన విమోచన కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడు. క్రీస్తును చూడక మునుపు ఆయన చనిపోవడం చెప్పబడ్డాయి 5 మంచి విషయాలు. అయినా కానీ ఆయన యేసును చూడలేదు. ఎప్పుడైతే యేసుని చేతుల్లోనే తీసుకున్నాడో, ఎప్పుడైతే యేసుని కళ్ళారా చూచాడో జీవితం మారిపోయింది. అది వరకు లేని సమాధానం ఆయనకు వచ్చింది. అంటున్నాడు, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు. ఇప్పుడు ఎప్పుడు? క్రీస్తును చూచినప్పుడు.
నీ జీవితంలో సుమియోను పొందుకున్న సమాధానం కావాలంటే, ఆ సమాధానం పొందుకున్న తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నానంటే, మరణము కంటే మిన్న అయినది దేవుడిచ్చే సమాధానం. అట్టి సమాధానం నీవు పొందుకోవాలంటే, జ్ఞానం పొందుకున్న ఆనందం నీవు పొందుకోవాలంటే, నీవు చూడాల్సింది యేసు వైపు. నీవు చూడాల్సింది యేసు వైపు. అలాగే లూకా 23:43లో సిలువ మీద వేలాడుతున్న దొంగల్లో ఒక దొంగ డిస్మస్, మరొక దొంగ పేరు డెస్ట్రాస్. వాడు విడువబడ్డాడు. పరదేశి కొనిపోబడిన వాడు డిస్మస్ అని పేరు. క్రిస్మస్ గుర్తుపెట్టుకోండి, క్రిస్మస్ లాగా డిస్మస్ వాడి పేరు. డిస్మస్ అంటున్నాడు, అయ్యా మాకైతే ఈ శిక్షా విధి న్యాయమే, మాకైతే ఈ శిక్షా విధి మరణశిక్ష న్యాయమే. ఎందుకంటే మేము దొంగలం, మేము చేసిన నేరాలు అలాంటివి, ఈ మరణశిక్ష మాకు న్యాయమే. ఇతనికి ఇది అన్యాయం, ఇతను ఏ తప్పిదము చేయలేదు. అలాంటి యేసు వైపు చూచి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు వైపు చూచిన ఆ దొంగ జీవితం మారిపోయింది. యేసు వైపు చూచినటువంటి సుమియోనికి జీవితం మారిపోయింది. యేసు వైపు చూచిన జ్ఞానుల యొక్క జీవితాలు మారిపోయినాయి. జ్ఞానులు పొందుకున్న ఆ ఆనందం, సుమియోను పొందుకున్న ఆ సమాధానం, డిస్మస్ పొందుకున్నటువంటి ఆ పరదేశు నీకు నాకు కావాలంటే మనం విడిచిపెట్టాల్సింది పాపము, చూడాల్సింది యేసు వైపు. పాపను విడిచిపెట్టిన తర్వాత మరలా యేసు వైపు చూస్తూ అదే నీ లక్ష్యముగా, అదే నీ గురిగా, అదే నీ గమ్యముగా నీవు సాగిపోతూ ఉంటే నీ జీవితం ఆశ్చర్యకరముగా మారిపోతుంది. నీవు యేసును చేరుకుంటావు, ఆయన చేతిలో ఉన్న బహుమానాన్ని నీవు పొందుకోగలుగుతావు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆ తర్వాత వాక్య భాగం నేను చదువుతున్నా, 2వ వచనం మరలా మొదటి నుంచి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఒప్పుకొనిన ఆయన తలంచుకొనుడి. యేసును తలంచుకొనండి. ఆయన కలగబోయేటటువంటి ఆ బహుమానం పొందుకోవడానికి సిలువను కూడా సహించినాడు, తిరస్కారాన్ని కూడా సహించినాడు, తిరుగుబాటుని కూడా సహించినాడు. ఎందుకు? ప్రతిఫలముగా కలగబోయే బహుమానం కొరకు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచి, ఐగుప్తు రాకుమానిగా పిలువబట్ట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమలు అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచి ప్రతిఫలముగా కలగబోయే బహుమానం 11వ అధ్యాయంలో గత ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఇచ్చే బహుమానం కొరకు మోసే చేసే త్యాగం. ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, ఐగుప్తు రాకుమారత్వాన్ని విడిచిపెట్టాడు, దేవుని ప్రజలతో కూడా శ్రమలను స్వీకరించినాడు. దేవుని బహుమానం అంత గొప్పది. దేవుని బహుమానం పొందుకోవడానికి మనము ఎంతగానైనా అరిగిపోవచ్చు, ఎంతగానైనా కరిగిపోవచ్చు. ఎంతగానైనా అరిగిపోవచ్చు, ఎంతగానైనా కరిగిపోవచ్చు. 78వ సంవత్సరం 1978లో నేను పాలిటెక్నిక్ కాలేజీ సెకండ్ ఇయర్. ఇప్పుడు డిసిఈ అంటున్నారు, అప్పుడు ఎల్సిఈ. దాన్ని ఎల్సిఈ అంటే లైసెన్సియర్ సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు డిసిఈ అంటున్నారు, దాన్ని డిప్లొమా ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అంటున్నారు. 78లో నేను సెకండ్ ఇయర్. అప్పుడు నేను మ్యాగజైన్ సెక్రటరీ కాలేజీలో. నేను మ్యాగజైన్ సెక్రటరీని కాబట్టి నేను రాసిన గేయాన్ని నేనే అచ్చు వేయించుకోవచ్చు. నేను ఒక గేయం రాసి అన్నిటిని కలిపి ఒక గేయంగా రాసి నేను సెక్రటరీని కాబట్టి నేను అచ్చు వేయించుకోవచ్చు అనే ఉద్దేశంలో రాసి అచ్చు వేయించాను ఆ సంవత్సరం. ఆ యొక్క గేయానికి పైన టైటిల్ ఏం పెట్టానో తెలుసా? ఒక సినిమా పాటలో మాటే, కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవరికి. అది టైటిల్. ఎట్టెట్ట? కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవరికి, అది కాలుతూ ఉన్న వెలుగులే కావాలి అందరికీ. క్యాండిల్ కరిగిపోతూ ఉంటుంది, దాని మీద మనకు జాలి దయ కలగదు. అది వెలిగి ఆరిపోయేదాకా దాని వెలుగు మనకు కావాలంతే.
యేసయ్య కూడా కరిగే కొవ్వొత్తిలాగా కరిగిపోయి లోకానికి వెలుగయ్యాడు. అట్టి యేసయ్య అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు. మనము కూడా కరిగిపోవాలి, లోకానికి వెలుగును పంచాలి. అందుకొరకు మనం పాపం విడిచిపెట్టాలి. అందుకొరకు మనం యేసయ్య వైపు చూడాలి. అందుకొరకు మనం ఓపికతో పందెపు రంగంలో కొనసాగుతూనే ఉండాలి, అలిసిపోకుండా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం, పందెమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలనే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. ఎట్లా పరిగెత్తాలి? బహుమానం పొందినట్టుగా మీరు పరిగెత్తాలి. అంతేగాని పరిగెత్తే పందెంలో నేను కూడా ఒకరిని అనిపించుకోవడానికి కాదు, వెనక నుంచి ఫస్ట్ రావడానికి కాదు, ముందు నుంచి ఫస్ట్ రావడానికి మనం పరిగెత్తాలి. అందరూ పరిగెత్తారు కానీ బహుమానం పొందే రీతిగా మనం పరిగెత్తాలంటున్నాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా, అతిగా ఉండరు. దేవుని బహుమానం పొందుకునేవారు మితముగా ఉంటారు. అన్ని విషయాల్లో అన్నిట్లో కూడా సాధన చేస్తూ మితముగా ఉంటారు. మనం మితముగా నేర్చుకోవాలి. మనం ఓపికతో పందెపు రంగంలో కొనసాగాలి. దేవుని బహుమానం మనం పొందుకోవాలంటే. ఎందుకంటే పాపను విడిచిపెట్టి యేసు వైపు చూచి దేవుని బహుమానం చేపట్టబోయే క్షణాల్లో సాతాను అవరోధాలు కలిగిస్తాడు. వాటిని అధిగమించడానికి మనకు ఓర్పు కావాలి, సహనం కావాలి. ఓపికతో అవరోధాలు అన్నిటినీ కూడా అధిగమించితే అప్పుడు మనం ఆ బహుమానాన్ని, ఏమిటా బహుమానం? రక్షణ, దేవుని రాజ్యంలో నివాసం, దేవుని రాజ్యం యొక్క పౌరసత్వం. వీటికి మించింది ఏదీ లేదు. దేవుని రాజ్యంలో పౌరసత్వం, దానికంటే మించింది ఏమైనా ఉందా? దేవుని రాజ్యంలో నివాసం, దానికి మించిన నివాసం ఏమైనా ఉందా? రక్షణ కంటే మించింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి హతసాక్షులు అందరూ కూడా రక్షణ కోల్పోకుండా ప్రాణాలు కోల్పోయినారు. వారి జీవితంలో సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచానంటున్నాడు పౌలు భక్తుడు. దేనికి? దేవుని బహుమానం పొందుకోవడానికి. నేను గురి యొద్దకే పరిగెడుతున్నానన్నాడు పౌలు. దేనికి? దేవుని బహుమానాన్ని పొందుకోవడానికి. మామూలు బహుమానం కాదది. దేవుని రాజ్యంలో నివాసం, దేవుని రాజ్యం యొక్క పౌరసత్వం, దేవుడిచ్చే రక్షణ. రక్షణ లేకపోతే నరకమే. దేవుని రాజ్యం నివాసం లేకపోతే సాతానుతో కూడా నరకంలో నీకు యుగయుగములు కావాల్సిందే. దేవుని రాజ్య పౌరసత్వం లేకపోతే సాతానుతో కూడా నీవు సహవాసమే నరకంలో. టాటా అంటాడు, టాటా గురించి ఈ మధ్య చాలా విషయాలు వస్తున్నాయి కదా. ఆయన జీవితం బాగా చదివినట్టున్నాడు పాపం. చాలా చరిత్ర ఉంది ఆయనది. బతుకున్నంత వరకు ఆయన మంచితనం అంతగా కనిపించలే. చనిపోయిన తర్వాత ఆయన మంచితనం విస్తరిస్తూ ఉంది. అందుకనే మన కవి ఒక మాట అన్నాడు. మన కవి, చనిపోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్నంత వరకు వాళ్ళని అట్టా ఇట్ట తిట్టేది, నిందించేది, పోయిన తర్వాత చాలా మంచోడు అనేది. ఆయన అంటాడు, 3 విషయాలు చెప్పాడు. హాస్పిటల్లో చేరిన తర్వాత ఆరోగ్యం ఎంత గొప్ప భాగ్యం అర్థమవుతుందంట. మరీ మన పొగతోట హాస్పిటల్ కానీ చేరినారంటే ఆరోగ్యం ఎంత గొప్ప భాగ్యం మనకు బాగా అర్థమవుతుంది. రెండవది ఏం చెప్తాడంటే, జైల్లో చేరిన తర్వాత స్వేచ్ఛ యొక్క భాగ్యం ఏమిటో తెలుస్తుందంట. జైల్లో పడితే అప్పుడు మన యొక్క స్వేచ్ఛ ఎంత గొప్ప భాగ్యమో అప్పుడు తెలుస్తుందంట. అప్పుడు దాకా తెలియదు. నీ క్షేమకాలంలోనే నీతో మాట్లాడుతుని కానీ నీవు నా మాట విన్నని నీ వంటివి, నీ బాల్యం నుండి నా మాట వినకపోతే నీకు వాడుక. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. చెరసాల్లో పడితే స్వేచ్ఛ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందట. హాస్పిటల్లో చేరితే ఆరోగ్యం ఎంత గొప్ప భాగ్యం అర్థమవుతుందట. శ్మశానానికి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుందంట ఈ జీవితంలో ఏమీ లేదు అని. ఎందుకని? ఈ చోటనే కదా సత్కవీంద్రులు, రాజులేమి బూజులేమి అందరూ అక్కడికి, కులమత భేదాలు లేదు ఆడ. టాటా చెప్పిన 3 మాటలు నిజంగా నేను అనుకున్నా, 3 మాటలతో ఒక ప్రసంగం చేయాలనుకున్నా. చేయొచ్చు ప్రసంగం. హాస్పిటల్లో చేరిన తర్వాత ఆరోగ్యం విలువ తెలుస్తుంది.
ఈ దేహం అనే దేవాలయానికి సంబంధించిన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. రెండవది, చెరసాలలో చేరిన తర్వాత దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ యొక్క భాగ్యం ఏమిటో అర్థం చేసుకోవడం కాదు. ఇక్కడ మనం క్షేమంగా ఉన్నప్పుడే దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని మీ ఎదుట పెట్టాను, మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి. జీవవృక్ష ఫలాన్ని, మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని మీకు ఎదుట పెట్టాను, ఏం కోరుకుంటారో కోరు, నేను మీకు స్వేచ్ఛ ఇచ్చాను. దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ యొక్క గొప్ప భాగ్యం. జీవితంలో ఏమీ లేదు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, ముందుంది మన జీవితం. చాలా విలువైన సమయం. పాపను విడిచిపెట్టామా, యేసు వైపు చూచామా, ఓపికతో యేసుని చేరుకోవడానికి పరిగెడుతున్నామా, దేవుడి చేట రక్షణ, దేవుని రాజ్య పౌరసత్వం, దేవుని రాజ్యంలో నివాసం మనం పొందుకుంటాం బహుమానంగా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా వాళ్ళందరినీ కూడా ప్రేరేపించి ఆ రీతిగా నడిపించి దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా. మీరు విత్తిన ఈ వాక్యం వ్యర్థం కాకుండా మా హృదయాల్లో భద్రపరచండి ప్రభువా. పాపను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. మేము చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నాం, కానీ కొన్ని విషయాలు మేము తప్పిపోతున్నాం అయ్యా. మాటి మాటికి తప్పిపోతున్నాం ప్రభువా. అయ్యా, మేము మాటి మాటికి తప్పిపోతున్నామని మనం త్రోసివేయకుండా అవి మా తప్పటడుగులుగా లెక్కించి మమ్మల్ని అతనికి క్షమించండి ప్రభువా. అయ్యా, స్థిరమైన అడుగులు మీ మార్గంలో కొనసాగినట్లు సహాయం చేయండి ప్రభువా. దయల తండ్రి, పాపను పూర్తిగా విడిచిపెట్టడానికి సహాయం చేయండి. నీ వైపే చూచి నిన్నే గురి కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నీ చేతిలో ఉన్న మా బహుమానాన్ని పొందుకునేలాగున మేము చక్కగా నడిపించమని, మా బతుకు పర్యంతం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. విన్న నీ వాక్యము నా తండ్రి దుష్టుడు దొంగిలించుకున్నలాగా జాగ్రత్త చేయమని, నీ వాక్యం మా జీవితాల్లో 30 60 100 ఫలించడం సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, ధనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య